వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్లో. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు, చాలా కీలకమైన అంశం. మనం హైదరాబాద్లో అత్యంత విలువైంది భూమి, దశాబ్దాల పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వం తెగనమ్మి ఏకంగా 30,000 కోట్ల రూపాయలను ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తుందనే వార్త మనం చూస్తున్నాం. హైడ్రా పేరిట ఆ భూములు ఏవైతే హైడ్రా పేరిట ఇటీవల స్వాధీనం చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు, ఆ భూములను కూడా తెగనమ్మే ప్రయత్నం జరుగుతుందనే వార్తను ఇటీవల మనం చూసాం. తాజాగా హైదరాబాద్ పరిధి లోపల ఓవైపు పోలీస్ శాఖ ఆధీనంలో, మరోవైపు రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా తెగనమ్మే ప్రయత్నం. వాస్తవానికి హైదరాబాద్లో ఇప్పటికీ ప్రజలకు సంబంధించిన అనేక అవసరాలు, పాఠశాలల, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం కావచ్చు, వైద్యశాలల నిర్మాణం, ఆసుపత్రుల నిర్మాణం, లైబ్రరీ నిర్మాణం, ఇలా రకరకాల ఆకాంక్షలు ప్రజలు ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. పార్కులకు స్థలం లేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ భూములను తెగనమ్మాలనే ఈ ప్రయత్నాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రభుత్వ భూమి అనేది ప్రజలకు సంబంధించింది, ప్రజలకు చెందింది. దానిని ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనేది ఒక బాధ్యత. కానీ అదొక కోణం. రెండో కోణం, ఆ భూములు అమ్మారనుకోండి, కొని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు అయినా ప్రజలకు ఏం చేయడానికి వాడుతున్నారు, ఆ డబ్బుతో మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఏం చేశారు? ఈ రెండు కోణాలు ఉన్నాయి దీనిలో. అమ్మక ముందు అమ్మటం అనేది చాలా అరుదుగా తీసుకోవాల్సిన నిర్ణయం, తప్పనిసరి అయితే తీసుకోవాల్సిన నిర్ణయం ప్రభుత్వ భూముల అమ్మకం. ఎందుకంటే అది ప్రజల ఆస్తి. అది దాని పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. రెండోది, అమ్మారనుకోండి, వచ్చిన డబ్బులతో మీరు ఏం చేస్తున్నారు అనేది రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల్లో మనకు కనపడేది ఇక్కడ ఒకటే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి స్పష్టంగా కనపడేది, మొన్న మధ్య ఎస్బీఐ రాయదుర్గంలో ఎస్బీఐ వాళ్ళు కూడా కేసు అయ్యిందని. సరే, అదొక భూమి వివాదం. ఆ భూమిని అమ్మారు, 200 కోట్ల పైన ఏదో అమ్మామని చెప్పారు. వచ్చినాయి డబ్బులు. అలాగే ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు వేలం వేసే ప్రయత్నం, ప్రభుత్వ భూములు వేలం వేసి దానికి టార్గెట్లు కూడా పెట్టారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి, ప్లస్ ఇంకొక తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి నెలకు ఒక్కొక్కళ్ళు 1000 కోట్లు తెమ్మని టార్గెట్ కూడా పెట్టారనే వార్త కూడా వచ్చింది. సరే, ఈ రకంగా టార్గెట్లు పెట్టి మరీ అమ్ముతున్నారు, వసూలు చేస్తున్నారు, ఆస్తుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఇట్లా ఆస్తులు వేలం వేస్తే కొనుక్కోగలిగిన వాళ్ళు ఎవరు? ఉన్నవాళ్లే కొనుక్కోగలరు. 200 కోట్ల పైన రాయదుర్గంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద బడా ధనవంతులు అయి ఉంటారు. సరే, ఇది ఇప్పుడు ఈ డబ్బులన్నీ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏదైతే సామాన్య జన సంక్షేమం కోసం అని చెప్పి తాను పెట్టారని చెబుతున్నటువంటి 6 గ్యారంటీలు కానీ, అనేక ఇతర పథకాలు కానీ, మొత్తంగా 420 హామీలు కానీ, వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ, వీటిల్లో సామాన్య జనానికి ఏదైనా అందుతుందా? ఒక్క ఉచిత బస్సు మినహాయిస్తే ఏదైనా జనానికి దక్కుతుందా? జనానికి మిగులుతుందా? మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇన్ని రకాల, అది కాకుండా పన్నాదాయం వస్తుంది. ఆ పైన ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇప్పుడు వచ్చేది, మీ భూములు అమ్మితే వచ్చేది. ఇన్ని అప్పులు చేస్తున్నారు, ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మీరు? పథకాలు అమలు జరుగుతున్నాయంటే పోనీ దానికోసం ఖర్చు పెట్టారనుకోవచ్చు. అదేమీ లేదు. ఇప్పటిదాకా ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు దాకా సుమారుగా 34-35 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. ఈ రకంగా అప్పులు చేస్తా ఒక పక్క పన్నాదాయం ఎటుకుడి వస్తుంది, తగ్గింది. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల పన్నాదాయం తగ్గింది, వస్తుంది. అయినా అలాగే ఇప్పుడు ఆస్తులు, భూముల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు, సరే ఇది ఆ డబ్బుని ఏం చేస్తున్నారు? ఢిల్లీకి సూట్ కేసుల రూపంలో వెళ్తున్నాయా? కాంట్రాక్టర్ల కడుపులు నింపుతున్నాయా? లేకపోతే ఎవరైనా అవినీతి పరుల దందాలు నడుస్తున్నాయా మీలో ఎవరైనా అవినీతి పరులు? సో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి వనగొడుతుంది ఏమి లేదు. పబ్లిక్ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లాగా అమ్మేసుకుని పనిచేసుకుంటున్నారు. రెండోది, ఇక్కడ హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములు, ప్రభుత్వ భూములు 22,665 ఎకరాలు. నిన్న ఒక పత్రిక ప్రకారంగా, నిన్నటి పత్రిక, 2,665 ఎకరాలని ప్రభుత్వ భూముల్ని హైడ్రా స్వాధీనం చేసుకుందని ఇక్కడ రాశారు. వాటి విలువ 60 నుంచి 90 వేల కోట్ల రూపాయలు.
వీటిని కూడా అమ్మకానికి పెట్టే ఆలోచన చేయాలనేది ఇప్పుడు నడుస్తున్న కథ. ఓకే. సో ఇక్కడ చూడండి, చాలా లోతైన వ్యవహారం. పెద్ద మనుషులు పెద్దవాళ్ళ ఎవరి ఆస్తులని ప్రభుత్వం కదిలించాల, హైడ్రా కదిలించాల. అవును. వాళ్ళంతా బాగానే ఉన్నారు, చెరువుల దీనిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగానే ఉన్నారు, ఎవరి జోలికి పోల పెద్దవాళ్ళ జోలికి. ఓకే. అంటే ఈ 2665 ఎకరాలు ఈ నగరంలోని సామాన్య పేద జనం తాలూకు ఆస్తులు, వాళ్ళు ఉంటున్న ఆస్తులు. వాళ్ళందరినీ అక్కడి నుంచి బలవంతాన్ని నెట్టేసి ఇప్పుడు వీటిని అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటే కొనేవాళ్ళు ఎవరు? మళ్ళీ సామాన్య జనం ఈ రేట్లలో కొనగలరా? మళ్ళీ బడాబాబులు కొంటారు. అంటే పేద జనం నుంచి, సామాన్య జనం నుంచి సైఫన్ వేసి, ఒక గొట్టం వేసి లాగినట్లు లాగి ధనవంతులకు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆస్తుల్ని ప్రభుత్వం. కాకుల్ని కొట్టి గద్దలకేసే వ్యవహారమే హైడ్రా. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, హైడ్రా భూములు ఖాళీ చేయిస్తుంది, ఆ భూములు ఏం చేయబోతుంది అనే ప్రశ్న గతంలోనే నేను చాలాసార్లు లైక్ చేశాను. ఇది ప్రధానమైన ప్రశ్న ఇక్కడ. మీరు ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూమి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది, ఎవరు ఆక్రమించకూడదు. స్వాధీనం చేసుకుంటే ప్రజల పర్పస్ కోసం ఏమైనా చేయడానికి దానిలో ప్రయత్నం చేస్తున్నారా? మీరు అన్నట్లుగా లైబ్రరీలు కడుతున్నారా? మీరు అన్నట్లుగా ఇతర ప్రజాహిత కార్యక్రమాలకు వాడుతున్నారా? పోనీ ఈ రోజు ఇందిరమ్మేళ్ల కోసం వాడేదానికి ఆ భూములు స్వాధీనం చేసుకుని దానిలో హైరైజ్ బిల్డింగ్స్ కట్టి పేదవాళ్ళకి ఇస్తారా? ప్రజాహితం ఏమీ లేదు దీనిలో. కాకుల్ని కొట్టి గద్దలకేసినట్టు సామాన్య పేద జనం దశాబ్దాలుగా ఉంటున్నటువంటి స్థలాల నుంచి వాళ్ళని గెట్టేసి ఆ భూముల్ని బడా ధనవంతులకు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం హైడ్రా చేస్తుంది మధ్యవర్తిగా. అంటే కాకుల్ని కొట్టి గద్దలకేసే కార్యక్రమం, పేదవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి పెట్టే కార్యక్రమం, ఇది జరుగుతుంది ఈ నగరంలో. పేద జనం బతికే పరిస్థితి లేనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో. భయపడుతున్నారు సామాన్య జనం. అందుకనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసేది హైడ్రాని చేస్తాం. ఎందుకంటే పేద జనం, హైదరాబాద్ అంటే గుండెకాయ కదా తెలంగాణకైనా. అట్లాంటి చోట పేద జనం బతకడానికి లేనటువంటి పరిస్థితి, వీళ్ళని తరివేసే కార్యక్రమం పెట్టుకున్న చోట జరుగుతున్న కార్యక్రమం ఇది భూములు అమ్ముకోవడం. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఇందాకే ప్రస్తావించారు, అమ్మిన తర్వాత డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఏమవుతున్నాయి అనేది అది కూడా ఇంకో ప్రశ్న, గల్లా పట్టుకుని నిలయాల్సిన ప్రశ్న. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు మీరు? అప్పులు తెచ్చిన డబ్బులు, ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూగా భూములు లాంటి అమ్మికే వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి? ఈ డబ్బులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఇంత వసూలు చేశారు, ఇంత జరిగింది. ఒక్క పథకమైనా సరిగ్గా అమలు జరుగుతున్నటువంటి ఇది ఉందా మీకు అనేది? ఒక్క పథకమైనా సరిగ్గా జరుగుతుందా? అంటే ఏంటంటే ఈరోజు ఏ కోణం నుంచి చూసినా హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ ప్రజాహితం అనే పట్టని ప్రభుత్వం. నిన్న చూశారు కదా, హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు. అంటే రాస్పుటిన్ గుర్తొచ్చే ఒక నిమిషం చెప్పాలనుకుంటాను దీని గురించి. ఎందుకంటే రష్యాలో రాస్పుటిన్ అనే ఒక మాంత్రికుడు, ఒక గారడి వ్యక్తి రష్యా జారుల మనసు చూరగొని జారుల దీనిలో చేరాడిపోయి ఇక గారడీ తంత్రంతో. ఎందుకంటే ప్రజలకు అప్పటికే జారులు దూరం అయ్యారు, రష్యా జారు చక్రవర్తులు ప్రజలకు దూరం అయ్యారు. 1905లో ఈ రాస్పుటిన్ అనే వ్యక్తి రష్యా జారులకు దగ్గర అయ్యాడు, తాంత్రికుడు. ఎందుకు? 1905లోనే మీరు గమనిస్తే 1905లో రష్యాలో ఒక పెద్ద విప్లవం జరిగింది జారులకు వ్యతిరేకంగా. అప్పటికే జారులు ప్రజా వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకే వాళ్ళు అంత తలంతా అంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ప్రజలు అన్నాళ్ళు తమ చెప్పు చేతల్లో ఉన్న ప్రజలు తిరగబట్టం. 1905లో జరిగిన విప్లవం కాలంలోనే ఈ రాస్పుటిన్ వాళ్ళకి దగ్గర. అంటే ప్రజలకు దూరం అయినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అంటే మార్మికత మీద, గారడీ మీద ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే, పాలకులకు ఎట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయంటే, మూఢనమ్మకాలు లాంటివి ఎప్పుడు వస్తాయంటే, వాళ్ళు ప్రజలకు దూరమై ప్రజలు వాళ్ళని చీకొడతంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటివన్నీ వస్తాయి. అందుకే నిన్న హరీష్ రావు గారి మీద చేసిన ఆరోపణలు కూడా ప్రజలకు దూరం అయిపోయినటువంటి ప్రభుత్వం ఇలాంటి చెత్త ఆలోచన చేస్తుంది, ఏదో జరుగుతుంది మా మీద. నువ్వు చేస్తున్న చర్యలు నువ్వు చూసుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఉల్లంఘించి ప్రజల్ని నిత్యం కొల్లగొడుతున్నటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఎవరో తననేదో చేస్తున్నారు అనుకోవటం అనేది కూడా ఈ దౌర్భాగ్యపు. అప్పుడు రాస్పుటిన్ లాంటి వాడి దగ్గర, తాత్విక్ గారడీ దీనికి దగ్గరై ప్రజలకు దూరమైనటువంటి ప్రభుత్వాలు ప్రతిసారి ఇలాంటి వాటికే దిగజారుతాయి. వాళ్ళకి అలాగే అనిపిస్తుంది చూసేది, ఆలోచించేది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అంటే మీరు ప్రజలకు దగ్గర అవ్వండి, మీ భ్రమలు, మీ జబ్బులు, మానసికమైనటువంటి ఇట్లాంటి జబ్బులన్నీ పోతాయి. మీరు ప్రజలకు దగ్గర అవ్వండి, ప్రజల హితం కోరి ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుందనేది.
రైట్. ఈ రకంగా ప్రజల్ని కొల్లగొడతా, ప్రజల్ని అణచివేస్తా, ప్రజల మీద నిర్దాక్షిణ్యం, నిరుద్యోగుల దగ్గర నుంచి ఏ వర్గం బాగుంది, రైతాంగం, నిరుద్యోగం, ప్రతి వర్గం ఇబ్బంది పడుతుంది. ఇట్లాంటి స్థితిలో మిమ్మల్ని ప్రజలు ద్వేషిస్తున్నారు. కాబట్టి మీరేం చేస్తున్నారు మీరు చూసుకోకుండా ఎవరో మిమ్మల్ని ఏం చేస్తున్నారు అనేది మానసికమైనటువంటి హాల్యూసినేషన్, డెల్యూషన్ అది. రైట్ రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇప్పటికే పేదలకు సంబంధించిన గుడిసెలు ఇళ్లను కూలుస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కూడా ఈ రకంగా తెగనమ్మడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా పాపారావు గారు అభివర్ణిస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో భూమి అనేది ఒక ప్రజల ఆస్తి, దానికి రక్షకులుగా ఉండాలి తప్ప దాన్ని తెగనమ్మడం భవిష్యత్ తరాలకు కావచ్చు ప్రజల అవసరాలకు వినియోగించకుండా వాటిని వేలం వేరిగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన భూములను తెగనమ్మే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలి ప్రభుత్వం అని పిలుపునిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పటికే అనేక సందర్భాల్లో పేదల ఇల్లు కూల్చిన దానిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శల వెలువ ఎట్లా కొనసాగిందో మనం చూసాం. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి జాగా లేదు కానీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను తెగనమ్మాలనే ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే వార్త మనం చూస్తున్నాం. దాదాపు 30,000 కోట్లను సమీకరించుకోవాలి, ఖజానాను నింపుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఎట్లా చూడాలి? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను తెగనమ్మే ఈ ప్రయత్నాన్ని ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీతారాం రాజు గారు, మీకు, పాపారావు గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు. సార్, ఇక్కడ కంపల్సరీ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని తలుచుకోవాల్సింది. కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి భూములను రక్షిస్తూ, అంటే వాటిని ప్రజా వినియోగానికి, ప్రజా ప్రయోజనానికి వాడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక అంశం సార్, అంటే నాకు సిటీ నడిబొడ్డున వీళ్ళు ఏదైతే మంత్రుల సబ్ కమిటీ వేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి జాగాలు ఎత్తుకుతుంటే నాకు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇప్పుడు ఒకటి 200 కోట్లకు పోయింది, కోటి అంటే అది ఎకరం భూమి పోయింది అని చెప్పేసి డైలీ ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మాత్రం ఇల్లు దొరుకుతలేదు అని చెప్పి. డబుల్ బెడ్రూమ్ కాదు సార్, అది సారీ వాళ్ళు కట్టేది సింగిల్ బెడ్రూమే, ఇందిరమ్మ ఇల్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటే ఇందిరమ్మ ఇళ్ళలో కూడా మోసం సార్. మళ్ళీ జాగా సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు సబ్ కమిటీ వేసారు, ఏడ గవర్నమెంట్ జాగా ఉందని లెంకుతారు. ఇంకోటి ఏంది, ఆ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా మోసం. ఏమని పెట్టారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టిండు హైదరాబాద్లో, 1,00,000 ఇళ్ళు కట్టిండు, అందరికి ఇచ్చేసిండు పేదలకు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు 1,00,000 ఇళ్ళు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇళ్ళు అని చెప్పేసి మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నారు. దానికో 100 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. కానీ వాళ్ళు ఇస్తున్నది ఎంత, 7,680 ఇళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పింది. మళ్ళా బోంగ దాంట్లో ఏంది, ప్రతి ఒక్కరు 6 లక్షల రూపాయలు కట్టాలి. ఎవరికైతే ఇల్లు కావాలో కేసీఆర్ గారేమో ఉచితంగా ఇచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కండిషన్ ఏంటంటే ప్రతి ఎవరైతే ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు అంత ఉంటారో 6 లక్షల రూపాయలు కట్టాలి. 6 లక్షల రూపాయలు పేదవాడు కట్టాలి, 2 లక్షల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకుంటారట, 3 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొస్తారట. ఇక మరి నువ్వు కట్టేది ఏమున్నది దాంట్లో? అది కూడా ఏ భూమి పెట్టి, ఇప్పుడు హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయి కదా, హౌసింగ్ బోర్డు భూములను తనఖా పెట్టి మళ్ళీ వాటినేమో అమ్ముకుంటాట. మీకు ఒకటే గమనించండి, ఎంత దిగజారిన ప్రభుత్వం అంటే, ఎస్బీఐ బ్యాంకుకు గతంలో ప్రభుత్వమే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2007లోనే 8లో 10లో అమ్మిరు. దాని వల్ల డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది వాళ్ళకి సంబంధం లేకుండా, అసలు ఎస్బీఐకి నోటీస్ ఇవ్వకుండా ఆ భూమిని వేరేటోళ్ళకి వేల మిషం వేసారు. అరే ఇట్లెందుకు అమ్మిరని వాళ్ళు హైకోర్టుకు పోయారు. పోతే వాళ్ళని బెదిరిస్తాడు, నీ అకౌంట్లోకి పైసలు తీస్తా, మొత్తం గవర్నమెంట్ దాంట్లోకి నీ దాంట్లో ఏం అకౌంట్లో పైసలు పడకుండా చేస్తా. అరే బాబు, బ్యాంకుకి పైసలు అవసరం కదా, నీకు పైసలు అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్పంగా చల్లబడ్డాడు. ఓకే, కంచె గచ్చిపోలే అండి. ఏది, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని, ఆ భూముల్ని ఏం చేస్తాడు, వాటిని ఐసిఐసిఐ బ్యాంక్ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చుకుంటాడు. యూనివర్సిటీ భూములు నువ్వు తాకట్టు పెట్టడం ఏంటంటే యూనివర్సిటీ విద్యార్థులంతా అది విజృంభించగానే దాన్ని కేటీఆర్ గారు లీడ్ చేసి దాన్ని ముందర తీసుకుపోగానే మళ్ళీ దాని నుంచి డ్రాప్ అవుతాడు. ఏది, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఇచ్చిండు హైకోర్టుకు. ఓకే, హైదరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ, అంతకుముందు ఎన్జిరంగా యూనివర్సిటీ అని పేరుండే, ఆ యూనివర్సిటీలోకి నువ్వు 100 ఎకరాలు నువ్వు ఫ్యూచర్ సిటీ అని కడుతున్నావు కదా, దానికి 100 ఎకరాలు ఇవ్వచ్చు కదా మరి హైకోర్టుకు. ఎందుకు దీంట్లోకి యూనివర్సిటీలోకి ఎందుకు ఇచ్చినావు? సరే నువ్వు వీడికి ఇచ్చినావు, మరి ఆ ఫ్యూచర్ సిటీ కూడా కాదు, అది ఫార్మా సిటీ. కేటీఆర్ గారు
ఫార్మాసిటీ కడదామని చెప్పేసి మొత్తం మన కరోనా టైంలో మనకు డ్రగ్ ప్రాబ్లం వచ్చింది, ఫార్మాసిటీ కడదామని చెప్పేసి 1400 ఎకరాలు అది జమ చేసి పెట్టి ఓకే దాన్ని కూడా అమ్ముకుంటా. అరే నువ్వు ఏజుడు అమ్ముకుంటే ఏది కానీ వేలానికి వేసుడే. ఇప్పుడు ఇంకొక కథ కొత్తగా మొదలైంది. ఇప్పుడు 2665 ఎకరాలు హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకుందట. ఓకే హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకున్నది ఏ భూములు? పార్కులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్. ఓకే మరి దాన్ని ఎట్లా అమ్ముతావు? 90,000 కోట్లు ఎట్లయితాయి నీకు? ఓకే 1,00,000 కోట్లు ఎట్లయితాయి? నువ్వు దాన్ని అన్నదే బఫర్ జోన్లో కబ్జా చేసిరని కూలగొట్టినావు, ఓకే గవర్నమెంట్ పార్కులను కూలగొట్టినావు. మరి దాన్ని నువ్వెట్లా అమ్ముకుంటావు ప్రభుత్వంగా? బఫర్ జోన్లో వేరేటోడు కట్టచ్చా? ఓకే అంటే ప్రభుత్వం అమ్ముకోవచ్చా? మధుకాన్ రిడ్జ్కు ఆ రోజు ఉన్నటువంటి కండిషన్ తగ్గిస్తే ఓకే ఏదైతే మూసిరి వరకు బఫర్ జోన్ అంతకుముందు 90 మీటర్లు ఉంటే దాన్ని తగ్గించేసి 50 మీటర్లు తీసుకొచ్చారు. మధుకాన్ రిడ్జ్ బిల్డింగ్ ఆడగాడితే ఈరోజు అది బఫర్ జోన్ ఉందని కూలగొడతావు. ఓకే మళ్ళీ అదే మధుకాన్ రిడ్జ్ బేస్మెంట్ నేను అమ్ముతా అంటే, ఆ జాగాను నేను అమ్ముతా అంటే అక్కడ ఉన్న పేదలను నిలగొడతావు, అక్కడ కొనుక్కున్నావు నిలగొడతావు, నువ్వు కొత్త కడతావు మళ్ళా. ఇదేం కథ? అంటే ప్రభుత్వం అంటే గుంజుకుండా, రైట్, ప్రభుత్వం అంటే ప్రజల మీద కుట్ర చేసుడా? ఓకే ఇప్పుడు కొత్తగా ఏం చేసిండు? 22A అని పెట్టేసిండు. ఓకే 22A ఏంది? దాంట్లో ABCDE ఉంటుంది. ఓకే దాంట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి పడేసిండు అన్నీ. ఎక్కడెక్కడ? దిల్సుఖ్ నగర్లో ఎస్బీహెచ్ కాలనీ అని ఉంటుంది. బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక 30 ఏళ్ల కిందట ఒక వెంచర్ వేసుకొని కొనుక్కున్నాం. అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతావు. ఉప్పల్లో 600 ఎకరాలు పెడతావు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు ప్రభుత్వంగా? ఓకే అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు గుంజుకుండా, లేకపోతే వాళ్ళ ఇండ్లు గుంజుకుండా, వాళ్ళ జాగరు గుంజుకుంటా, ఇదా ప్రభుత్వం అంటే? రైట్. ఒక అద్భుతమైన సంక్షేమ పథకాన్ని చేపట్టాలి. ఈరోజు చెప్తున్నాంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, టోటల్ స్టేట్లో. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికక్కడ భూములను బెదిరియాలి, గుంజుకోవాలి, వాటిని వేలమేయాలి. ఓకే నువ్వు హైదరాబాద్ భయభ్రాంతులకు గురి చేస్తావు, ప్రైవేట్ జాగాలలో పోతావు, నువ్వు ఏ జాగాను పడితే ఆ జాగా కబ్జా చేస్తా అంటావు అమ్ముకోనికి. ఇదే అండి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఒక ఫ్యూచర్ నిర్మించాలి, పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి. నువ్వు వాళ్ళని పైసలు కట్టమంటావు, వీళ్ళ దగ్గర భూములు గుంజుకుంటావు, ఉన్నీళ్ళు కూలగొడతా అంటావు, 22A పెడతా అంటావు. ఏంది అసలు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? రైట్. నెక్స్ట్ వచ్చేసి దానికి ఇది ఒక దిక్కు నడుస్తూనే ఉంటే రెవెన్యూ మినిస్టర్ కొడుకు అన్ని 22Aలో పెట్టేసి ప్రతి ఒక్క అక్కడ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు చేసి అలా భూములు గుంజుకుంటారు. ఓకే, ఒకటే పని మీద ఉన్నారండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవి కాదు, రోజు ఎవరిది ఏడ భూమి ఉన్నది ఏడ గుంజుకొని రావాలి. గతంలో అన్నారు కదా నేను ఓన్లీ రియల్ ఎస్టేటే చేస్తాను. ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిపడేసి, రైట్, ప్రభుత్వం అంటే, ప్రభుత్వ అధికారులు అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే మొత్తం ఒకటే పని పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్. అది మళ్ళీ ధర పడిపోతాను పేద ప్రజలు కొనడానికి. ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు నిజంగానే మంచి గ్రోత్ ఉంటే, అభివృద్ధి ఉంటే ఇంకా రియల్ ఎస్టేట్ పెరగాలి, పెరుగుతలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, నువ్వు ప్రభుత్వ అవసరాలకి ఏదన్నా భూమి అంటే లేదంటాడు. ఓకే, మీకు దీనిలో ఒకటే ఉదాహరణ చెప్తాండి. కేసీఆర్ గారు సిటీ నడిబొడ్డున, ఇంకా ఇలా కన్ను వల్లే, కానీ కన్ను పడ్డా కానీ ఊకునేది లేదు. కానీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండే నీమ్స్ పక్క పొంటి 27 ఎకరాలు నీమ్స్ హాస్పిటల్కు రాసిచ్చిండండి. ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ దవాఖానా నిర్మాణం జరగాలి, ఒక మెడికల్ కాలేజ్ రావాలని టిమ్స్ అని చెప్పేసి ఎక్కడికక్కడ భూములు మీకు అది మన బొల్లరంగాడ కావచ్చు, అల్వాల్ దాటిన తర్వాత బొల్లరంగాడ కావచ్చు, లేదా కొత్తపేటలో కావచ్చు, లేకపోతే ఇక్కడ అనేది అది ఎల్బీ నగర్ కొత్తపేట అంటారు, కొత్తపేట ఫుడ్ మార్కెట్, సనత్ నగర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏది ఎర్రగడ్డలో కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ అద్భుతమైనటువంటి ప్రజా భవనాలు వచ్చినాయి, దవాఖాన్లు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టరేట్లు వచ్చినాయి. ఇది అండి తెలంగాణ అంటే. ఒక అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఇదేందండి మొత్తం రాగానే కాంగ్రెస్ పార్టీ అంటే దాచుకో అన్నట్టు ఎక్కడికక్కడ దోపిడీకి గురి చేస్తుంది. రైట్ 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 చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, విలువైన భూముల్లో ప్రభుత్వ ఆసుపత్రులను, టిమ్స్ వంటి కీలకమైన ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టి పేదల అవసరాల కోసం వాటిని నిర్మిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పూర్తిగా
ప్రభుత్వ భూములను ఈ రకంగా పేదల ఇళ్ల కోసం కావచ్చు, పేదలకు సంబంధించిన వైద్య అవసరాల కోసం కావచ్చు, వాటి కోసం ఆలోచించకుండా తెగనమ్మడం అనేది అత్యంత దారుణమైన చర్యగా రాకేష్ గారు కూడా అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకు సంబంధించి 75 టూర్లు ఇప్పటివరకు ముగిశాయి. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. గతంలో కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు మనం చూసాం. కాంగ్రెస్కు అధికారం ఇస్తే చెలో ఢిల్లీ అనే తప్ప ఒక్క పని ఉండదు, తెలంగాణకు ఒక ప్రయోజనం ఉండదని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందనే వార్త. ఎట్లా చూడాలి? నెలకు 2 సార్లు దాదాపు 13 రోజులకు ఒకసారి హస్తినకు ముఖ్యమంత్రి టూర్లు అంటూ ఈ వార్త ఎట్లా అర్థం చేసుకోవాలి? నేనే కదా. ఎస్ పాపారావు గారు. ఈ సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడని ఒక సామెత ఉంది. ఎస్, ఈయన 75 సార్లు తిరిగితే రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? ఒక ప్రశ్న. 75 సార్లు వెళ్ళారు, ఇంకా టైం ఉంది కదా, 2 ఏళ్ళు సుమారుగా. 100 కూడా పూర్తవుతాయి, 100 దాటుద్ది. బహుశా 200 రోజుల సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు, 200 ట్రిప్పుల సెలబ్రేషన్. కాబట్టి ఏంటి ఇది? ఇంతలో మనకి సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్లుగా ఏంటి ఒరిగింది? ఒరిగింది ఏంటంటే ఒకటే, రేవంత్ రెడ్డి గారి పదవి ఇంతకాలం పాటు నిలబడింది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ కి ఆయన బడే భాయ్కి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈ ఢిల్లీ ట్రిప్ అనేది అందరికి అర్థమైంది. ఇక్కడ తేవటానికి కాదు ఏమి రాష్ట్రానికి. ఈరోజు ఢిల్లీ పోతే చాలా సార్లు గతంలో ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఆలోచిస్తూ మనకు అర్థం కాని విషయం. చాలా సార్లు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకంది మనం పేపర్లో చదివాం. ఢిల్లీలో మోడీ గారి అపాయింట్మెంట్ లేకపోతే బీజేపీ నేతలు మంత్రుల అపాయింట్మెంట్ దొరికింది, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలా. అంటే నేను ఢిల్లీ పోతుంది. గతంలో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళైనా హైకమాండ్ కోసం ఢిల్లీ పోతాం, ఇదంతా ట్రిప్పులు మామూలుగా ఉండేవి. కానీ వీళ్ళు పోయి హైకమాండ్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ కలుసుకునేవాళ్ళు. దీన్ని కలుస్తుంది ఏంటంటే బీజేపీ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ ఈయన పట్ల విముఖంగా ఉంటుంది, కాసేపు పలుకుద్ది, కాసేపు కౌగులించుకుంటుంది. ఇది పరిస్థితి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పర్యటనలన్నీ పదవిని కాపాడుకోవడానికి, సూట్ కేసులు ఇచ్చి రావడానికి అనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది. అంటే అవన్నీ ప్లీజ్ చేసుకోవాలి కదా, కాంగ్రెస్ హైకమాండ్ ని ప్లీజ్ చేయాలి, తప్పం కట్టి ప్లీజ్ చేసి. రెండో పక్కన బీజేపీతో తనకున్న ఇబ్బందుల దృష్ట్యా, కేసులు ఇచ్చేది ఇబ్బందుల దృష్ట్యా బీజేపీతో సత్సంబంధాలు, బీజేపీతో బాగుండాలి. సో ఇదని అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పర్యటనలకు అర్థం పరమార్థం వేరే ఏం లేదు. ఆయన సొంతం తప్పితే దీనిలో ఏ అర్థం లేదు. కొన్ని 75 పర్యటనలు చేసి ఢిల్లీకి రాష్ట్రానికి ఏమన్నా వరగబెడితే ఆఖరికి ఎల్ఎన్టీ దగ్గర తీసుకున్న మెట్రో స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి డబ్బులు కట్టడానికి కూడా ఢిల్లీ ఇవ్వనంది కదా ఈ మధ్య. నువ్వే మళ్ళీ పోగేసుకోవాల్సిన పరిస్థితి కదా, ఆ డబ్బులు కూడా నువ్వే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మెట్రో విషయంలో చర్చలు రాజీలు నడిచినాయి కదా ఢిల్లీలో. కిషన్ రెడ్డి గారు మీరు కలిసి అంతా చేశారు కదా. ఆఖరికి అది ఎక్కడ ఉందంటే స్క్వేర్ 1. ఇప్పుడు మెట్రో త్రిశంకు స్వర్గంలో ఎలాడుతుంది. హైదరాబాద్ త్రిశంకు మెట్రో ప్రభుత్వం సరిగ్గా దాన్ని నిర్వహిస్తుందా లేదా తెలియని పరిస్థితి. దానికి డబ్బులు కట్టడానికి ఎక్కడి నుంచి తేవాలో పరిస్థితి. అప్పు ఎల్ఎన్టీ కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి చేస్తుందో తెలియని పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరం తెలంగాణ భవిష్యత్తుని పణంగా పెట్టి దీన్ని సర్వనాశనం చేస్తే ఈ చేస్తున్న పనులన్నీ ఏంటంటే ఈ ట్రిప్పులు వీటితోనే అయిపోతుంది అనేది. సరే, ఇంకా ఇప్పుడు దీని గురించి ఎన్ని మాట్లాడినా ప్రజలందరూ అన్ని గమనిస్తానే ఉన్నారు. ఈ ట్రిప్పుల అర్థం పరమార్థం తెలంగాణ ప్రయోజనం కాదని, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాలు అనేది మాత్రం అందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిలో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏం నడిచినా కాంగ్రెస్ హైకమాండ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదని అందరూ ఫీల్ అవుతున్నారు. పూర్తిగా తన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే ఢిల్లీ టూర్లు కొనసాగుతున్నాయని చెప్పేసి, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లు కొనసాగుతున్నాయని చెప్పేసి పాపారావు గారు చెప్తున్న సందర్భం. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఈ పర్యటన వల్ల ఒరిగిన ప్రయోజనం శూన్యం అనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఏకంగా 75 పూర్తయిన అంశం మనకు కనిపిస్తుంది. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఢిల్లీ టూర్లతో వాస్తవానికి తెలంగాణ ప్రజలకి మన ప్రయోజనం చేకూరిందా అంటే ప్రయోజనం శూన్యమనే అంశం ఇంతకుముందు పాపారావు గారు కూడా ప్రస్తావించారు. ఎట్లా చూడాలి ఈ టూర్లను? దీనివల్ల తెలంగాణకు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఢిల్లీ టూర్లకు ఏం జరుగుతుంది అంటే మోడీ అపాయింట్మెంట్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. రాహుల్ గాంధీని కలిసినా కలవకున్నా కానీ మోడీని అయితే కలిసి వస్తుండు. మోడీని కలుస్తుండే, బీజేపీ నాయకుల్ని కలుస్తుండు. ఒక అంశం అయితే. రెండో అంశం, ఇంకొక మాట ఏం చెప్తారంటే 21 ఇయర్స్కి ఏదో చట్టసభల్లో ప్రవేశం కల్పించాలని చెప్పేసి దాని గురించి పోతారు.
ఇది నిజంగా కాంగ్రెస్ ప్రతిపాదన బీజేపీ ప్రతిపాదన? బీజేపీ ప్రతిపాదన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రవేశపెడుతుండా? మనం కూడా ఆలోచించుకోవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన అయితే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టేటోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే 21 ఏళ్ళు అంటే బీజేపీ అనుకున్న దాన్ని రేవంత్ రెడ్డితో పెట్టిస్తున్నట్టే కనిపిస్తుంది. ఓకే, ఓ దిక్కు బీజేపీకి కావాల్సిన పనులన్నీ చేస్తుంది, కానీ బీజేపీ మాత్రం ఈయన కావాల్సిన పని ఒక్కటి కూడా చేస్తలేదు. ఒకటి, ఏదైతే ఈయన మెట్రో ట్రైన్ను పర్చేజ్ చేయడానికి డబ్బులు కావాలని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రులందరినీ కలిసినప్పుడు కిషన్ రెడ్డి గారు మీడియేటరింగ్ చేసినా కానీ కిషన్ రెడ్డికి అక్కడ విలువ లేనట్టు కనిపిస్తుంది, మన సీఎంకు విలువ లేనట్టు కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మెట్రో ప్రభుత్వం కొనుగోలు చేస్తా అన్నది యాక్చువల్గా ఆల్రెడీ అది అప్పులలో ఉన్నది. అప్పులలో ఉన్నదాన్ని నేను కొనుగోలు చేస్తా అన్నాడు. కొనుగోలు చేస్తా అన్నది దేనికి? ఆ మెట్రో కింద ఏవైతే భూములు ఉన్నాయో, ఓ 200-300 ఎకరాలు ఏవైతే భూములు ఉన్నాయో మెట్రోకి అటాచ్డ్ అయ్యి, ఆ భూముల గురించి కొంటా అని చెప్పిండు. ఓకే, కొంటా అన్న తర్వాత ఇప్పుడు దానికి కూడా పైసలు ఇవ్వాలి. మరి నువ్వు ఢిల్లీకి ఎందుకు తిరుగుతున్నట్టు? పోనీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో బీసీ ఫీజు రియంబర్స్మెంట్ అడగంగానే పక్క రాష్ట్రంలో ఇస్తలేడు 10,000 కోట్లు, బీజేపీ వాళ్ళు కూడా ఇస్తలేరు అని చెప్పేసి నేను చెప్పిండు. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నారు, అమరావతి నిర్మాణానికి పైసలు తీసుకొచ్చి, నువ్వు తీసుకొచ్చిన బుడ్డ పైసలు చూపెట్టు తెలంగాణకు, నీ ద్వారా వచ్చినటువంటి నిధులు చూపెట్టు. ఇన్నిసార్లు టూర్ పోయినప్పుడు ఏదో ఒక టూర్లో ఏదో ఒకటి ఉండాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి దేశ చరిత్రలో అంటే నాకు గుర్తున్నంత వరకు ఈ ఒక 3 ఏళ్ళ అంటే 2.5 ఏళ్ళ కాలంలో 70 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడు. ఒకటైతే, 2, ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఈయనకి ఇచ్చినన్నిసార్లు అపాయింట్మెంట్ మోడీ కూడా ఇచ్చిండు. ఓకే, అంటే ఇక్కడ ఏం నడుస్తుంది? కంప్లీట్గా ఒక కాంగ్రెస్ బీజేపీ బంధం కనిపిస్తుంది మనం. ఓకే, అండ్ ప్రతిసారి ఢిల్లీకి పోవడం, అప్లికేషన్లు ఇవ్వడం, కేంద్ర మంత్రి గదే అప్లికేషన్ ఎన్నిసార్లు ఇస్తావు నువ్వు? ఓకే, నువ్వేమైనా తీసుకొచ్చినా చూపెట్టాలి కదా. కాబట్టి నడుస్తున్నది ఏంటంటే కంప్లీట్గా ఒక అంటే కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ బీజేపీ పార్టీ కన్సర్నర్లో కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఈరోజు ఢిల్లీకి పోతాడు. దేనికి పోతున్నావు? అధికారులు అందరినీ తీసుకొని పోతున్నావు. అధికారులు ఎవరు? మాజీ సీఎస్ రామకృష్ణారావు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్. మళ్ళీ అప్పుకు పోతాను. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఒక్క ఇల్లు కట్టాలి, ఉచిత ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి అంటే మొత్తానికి అసలు ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టాలి. ఓకే, కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళనే పంచుకుంటూ తిరుగుతారు వీళ్ళంతా. ఒక్క అభివృద్ధి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాలి. ఆయన కొడంగల్లో కడతాను ఇరిగేషన్ అది ప్రాజెక్ట్ కూడా మొదలు కాలే, మొన్ననే ఫౌండేషన్ వేసి ఇచ్చిండు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ కాలే, స్పోర్ట్స్ యూనివర్సిటీ కాలే, అసలు ఏం కాకుండా యంగ్ ఇండియా స్కూల్ కాలే, ఏం కాలే. కానీ మళ్ళా ఒక ప్రోగ్రామ్ ఢిల్లీకి, ఓకే, నిరంతరం ఢిల్లీ చుట్టూ తిరగడం తప్పితే ఇంకోటి లేదు. ఢిల్లీలో ఏం చేస్తారంటే ఆయన బిజినెస్లు చక్కగా పెట్టుకుంటుండు, ఆయన కావాల్సినటువంటి కోరికలు తీర్చుకునే కార్యక్రమంలో ఉన్నాడు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు ఇప్పుడు మళ్ళీ యూరియా పెస్టిసైడ్స్ ప్రాబ్లం వస్తుంది. జర కొంచెం వాన పడుతుంది, కాలం అవుతుంది, అందరు నాట్లేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న నేను మా ఊరికి పోయినప్పుడు, పెద్దపల్లి పోయినప్పుడు, మొత్తం మా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 2,70,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే దానికే సగం కూడా నాట్లు వాళ్ళే. ఓన్లీ బాయిల కింద పడేది, చెర్ల కింద వాళ్ళే, బోర్ల కిందనే పడేది, చెర్ల కింద వాళ్ళే, కెనాల కింద వాళ్ళే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంది? ఎల్లో నీళ్ళ ఎఫెక్ట్ తోటి అక్కడ నీకు ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్ళు నిండలేవు, ఒక 35 TMC కూడా లేవు ఇప్పుడు. ఓకే, ఓన్లీ ఎల్లంపల్లి నిండే, ఎల్లంపల్లి నీళ్ళు కూడా ఎత్తిపోస్తారు, మళ్ళీ ఎల్ఎండీలో లేవు నీళ్ళు. ఓకే, ఫర్ డే మనం 2 TMC కదా ఎత్తిపోయచ్చు. అదొక అంశం అయితే, ఇంకోటి ఏంది? ఇప్పుడు అది ఎల్లంపల్లి ప్రాజెక్టు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు కదా, ఆ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారు 2014లో నిన్ననే ఆగస్టు 16 అంటే 10 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఓపెన్ చేశారు. ఓకే, అన్నారం సుందిలో గ్రౌండింగ్ అయిపోయింది, అది నీళ్లు నింపుకోవచ్చని ఎన్డీఎస్కు రిపోర్ట్ కూడా ఇచ్చారు ఇరిగేషన్ వాళ్ళు, కానీ నీళ్ళు నింపుతలేరు. ఓకే, ఈయన ఏం చేస్తుంటాడు? రాష్ట్రాన్ని మొత్తం గాలికి వదిలేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ అన్నారం సుందిలో నువ్వు అది గేట్లు వేసినావు అనుకో, గేట్లు వేసి ఏమవుతుంది? గేట్లు వేస్తే దాంట్లో 10 TMCలు, దీంట్లో 10 TMCలు, 20 TMCలు, ఎల్లంపల్లిలోకి 20 TMCలు, 40 TMCల నీళ్లు మనం ఆపుకోవచ్చు కదా. అది ఓంగా పైన ఎల్ఎండీలో అది మిడ్ మానర్లు ఎత్తిపోస్తే 26 TMCలు, ఎల్ఎండీలో పోస్తే ఇంకో 25 TMCలు, మొత్తం కలిపి ఒక 50 TMCలు. అంటే అవి ఒక 50, ఒక 40, 90 TMCలు ఉంటే మనకు సంవత్సరానికి మొత్తానికి తాగనీకి నీళ్ళు సరిపోతుండే కదా. సాగునీరు దేవుడేరు, కనీసం తాగనీళ్ళ కన్నా. ఇప్పుడు పడ్డ వానతోటి చెర్లలో ఏం నీళ్ళు రాలే, అలుగు వారలేవు. కొన్ని ఏదో నిన్న కామారెడ్డిలో బాగా వాన పడ్డదట, కామారెడ్డి చెరువు ఒక్కటే అలుగు వారింది.
ఇప్పుడు అలుగు వారితో 20-30 షేర్లు చూపెట్టాలి కదా మనం. ఎస్ ఒక్క షేరు అలుగు వారిందే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ దుస్థితిలో రాష్ట్రం ఉంటే నువ్వేం చేస్తానో ఢిల్లీలో పోయి కూర్చుంటాను. ఢిల్లీలో ఎవరి పని మీద పోయి కూర్చుంటాను, ఏం పని మీద పోయి కూర్చుంటాను, ఏం పని ఉంది ఢిల్లీలో నీకు? తాపకు ఢిల్లీకి ఎందుకు పోతాను? ఢిల్లీకి ఎందుకు పోతానంటే మళ్ళీ ఒక రాష్ట్రం ఎలక్షన్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ట్యాక్స్ కట్టాలి. ఈ 70 సార్లు పోయింది కూడా ఆయన రాహుల్ గాంధీకి ఏఐసిసి ఆఫీస్కు ట్యాక్స్ కట్టడానికే పోయిండు. ఈయన సీటు పదిలంగా ఉంచుకోవాలంటే రెగ్యులర్ ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ పేమెంట్లో భాగంగా చేసింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఢిల్లీకి పోయాను, ఇవాళ ఎందుకు పోతాను? జంజీ ఉద్యమం నడిచేటప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందట ధర్నా చేసినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి పోయాడు, కేరళ ముఖ్యమంత్రి పోయాడు కాంగ్రెస్ పార్టీ. నువ్వేడపోయావు? కొడంగల్లో పోయి ఒక మూవులకు ఏమన్నా కూర్చొని అక్కడ నేను ఉద్యమం చేస్తున్నాను చెప్పి. మొన్న ఇంకొక అంశం కూడా గమనించాలి మీరు. ఈయన ఏది ఆ జంజీ ఉద్యమానికి సపోర్ట్గా వాళ్ళు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఒక ఫ్లెక్సీ పట్టుకొని నిలబడ్డాడు. ఆ ఫ్లెక్సీ మీద ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు. ఇందిరాగాంధీ ఫోటో లేదు, రాహుల్ గాంధీ ఫోటో లేదు, రాజీవ్ గాంధీ ఫోటో లేదు, సోనియా గాంధీ ఫోటో లేదు. ఈయన ఢిల్లీకి పోలే, ఉద్యమం చేయలేదు, దానికి ఏం సంబంధమే లేదు. కానీ ఈయన ఒక్కని ఫోటో పెట్టుకొని ర్యాలీ తీసింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు, మరి పిసిసి ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తలేడు, మంత్రివర్గం సపోర్ట్ చేస్తలేదు, పాత కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు, కొత్త కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా క్రమక్రమంగా టీడీపీగా మారుతున్న, తెలంగాణ టీడీపీగా మారుతున్న కాంగ్రెస్ పార్టీగా కనిపిస్తుందట వాళ్ళకు. ఈరోజు ఢిల్లీకి ఎందుకు పోతున్నా సమాధానం ఉండదు, చెప్పరు. ఈ 70 సార్లు పోయి నువ్వేం సాధించినంటే కూడా దాని నుంచి సమాధానం కూడా రాదు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను గాలికి వదిలేసి కేవలం ఢిల్లీ టూర్లతో కాలం గడుపుతూ ఉన్నారు. తెలంగాణలో ఓవైపు అనేక సందర్భాల్లో అనేక చోట్ల కూడా ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతూ ఉన్నా ఏ సమస్యను పరిష్కరించకుండా ఢిల్లీ టూర్లతో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టడానికి మాత్రమే ఢిల్లీ టూర్లు కొనసాగుతున్నాయని చెప్పేసి రాకేష్ గారు మండిపడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, యావత్ తెలంగాణ అంతా కూడా ఇప్పుడు ఒక ధర్నా చౌక్ను తలపిస్తుందనే అంశం కనిపిస్తూ ఉంది మనకు ఈరోజు. ఓవైపు ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా తమ హక్కుల సాధన కోసం కదం తొక్కుతూ ఉన్నారు. మరోవైపు ఉపాధ్యాయులు, టీచర్లు కూడా పోరుబాట పడుతున్నారు. దాదాపు 4 దశల కార్యాచరణ ప్రకటించినట్టు ఈరోజు వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నిరుద్యోగుల నిరసన, ఏకంగా ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం చేస్తే నిన్న కేటీఆర్ గారే స్వయంగా ఫోన్లో మాట్లాడారు, ధైర్యం చెప్పారు, భరోసానిచ్చారు. తప్పకుండా తెలంగాణ యువతకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చుకుందాం, ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోద్దని చెప్పేసి భరోసా ఇచ్చిన అంశం. ఎట్లా చూడాలి? నిరసనల హోరు, ప్రతి వర్గం కూడా ఆందోళన పదం పడుతున్న ఈ తరుణాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఈరోజు ఒక అగ్నిగుండంలాగా మండుతుంది అన్నది నిజం. రేవంత్ ప్రభుత్వం తాలూకు నిర్వాకాల మీద తెలంగాణలోని ప్రతి వర్గం ఆగ్రహంతో ఉండి రోడ్డెక్కుతుంది. అంటే తెలంగాణ రాకముందు పరిస్థితి, తెలంగాణలో నిత్యం ఆందోళనలు ఉన్నాయి ఆ రోజు కూడా. కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి వేరు. ఆ రోజు ఏంటంటే తెలంగాణ కోసం ఉద్యమం జరగటం ఒక ఎత్తు అయితే, దాంతో పాటుగా ఇక్కడ అతివాద, అంటే అతివాద వామపక్ష అతివాదం ఉంటాం కానివ్వండి, నక్సలైట్లు, ఇది ఆ రకమైనటువంటి ధోరణులు ఉండేవి. అదొక దశ. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత చాలా వరకు ఆందోళనలకి దరిదాపుగా పడి నిర్మాణం జరగటం మొదలైంది. తెలంగాణలో నిర్మాణం, తెలంగాణలో ఎవరి వరకు వాళ్ళు ఆర్థిక నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగస్వాములు కావటం. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ల కాలం మొత్తం, 9 ఏళ్ల కాలం మొత్తం ఇలా ఇదే దశ. అనూహ్యమైనటువంటి ప్రగతి సాధించింది తెలంగాణ. సాధారణమైన అనూహ్యమైన ప్రగతి. అంతర్జాతీయ పత్రికలు, ఎకనామిక్స్ లాంటి పత్రికలు కూడా చెప్పినటువంటి వాస్తవం అందరికీ తెలిసిందే, మన కళ్ళారా చూసింది. తెలంగాణ ఎంత మారింది, హైదరాబాద్ నగరం, మనం ఉన్న హైదరాబాద్ నగరం ఎంత మారింది, ఎంత అంటే ఆఖరికి క్లీనింగ్, అంటే చెట్టు హరితహారం పెరగటం, అంటే గ్రీనరీ పెరగటం దగ్గర నుంచి జీవితాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పుల దాకా ఊహించినటువంటి మార్పులు జరిగినాయి. కానీ ఈరోజు ప్రజలు తొణికిన స్వప్నం అనే ఒక నవల ఉంది. అంటే ఒక స్వప్నాన్ని చూసి, ఒక మంచి కళని చూసి ఈరోజు అదంతా చేజారిపోతున్నటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో వాళ్ళకి ఆగ్రహం ఉంది ప్రభుత్వం మీద తీవ్రంగా. ఇంత మోసం చేసిన వాళ్ళు, ఇంత దగా చేసిన వాళ్ళు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే వేరే రకంగా అనుకోకపోతే ప్రజలకు వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఆగ్రహం వచ్చినటువంటి స్థితి.
మనకి మనమే ఎందుకు చేసుకున్నాం ఈ పరిస్థితి, మనం ఎందుకు తెచ్చుకున్నాం మనకి మనమే. ఎలా నమ్మాం ఇలాంటి వాళ్ళని, వాళ్ళ మీదే ఆత్మన్యూనతలాగా. అంటే మనం ఎలా నమ్మాం, ఇలాంటి వాళ్ళని ఎలా నమ్మాం మనం అనేది బాధ రగులుతుంది తెలంగాణ ఈ రోజు అనేది నిజం. ఒక వర్గం కాదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఇటు రైతాంగం, విద్యార్థులు, సామాన్య జన, ఉద్యోగస్తులు, మొత్తంగా తెలంగాణలో ఈ రోజు అటు ఇటు ఏమి లేదు, రెండు వర్గాలకి ఏమి లేదు, ఒకే వర్గం తెలంగాణ మొత్తం. పాలక వర్గం, ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి కోటని అదొక పక్క, మొత్తం ప్రజానీకం మొత్తం, తెలంగాణ ప్రజానీకం మొత్తం ఒక పక్క. ఈ రోజు ఇది పరిస్థితి ముఖాముఖి. అందుకే ఇందాక నేను చెప్పినటువంటి హరీష్ రావు గారి మీద చేసిన ఆరోపణ కూడా వాళ్ళకి ఆ భ్రాంతి ఏర్పడటానికి, ఒక హాల్యూసినేషన్ ఏర్పడటానికి కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా రియాలిటీతో టచ్ కోల్పోయారు, వాస్తవంతో టచ్ కోల్పోయి ప్రజలు ఇంతమంది ఇంత ఆగ్రహంతో ఉండటానికి వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాలక వర్గానికి, ప్రభుత్వానికి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కోటరీ కానీ, రేవంత్ రెడ్డి మాట్లాడే వాళ్ళు కూడా వాళ్లే కదా. హరీష్ రావు గారి మీద ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడింది కూడా వాళ్ళలో ఉన్న ఇది కోటరీలో ఉన్న వాళ్ళే. దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు ప్రజలతో సంబంధాలు కోల్పోయి భ్రమల్లో బతుకుతా ప్రజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని స్థితి ఏర్పడి ఒక రకమైనటువంటి అంటే మానసికమైన, అంటే మామూలుగా మూఢనమ్మకాలు మనం చెబుతాం గతంలో చాలాసార్లు, పూనకాలు రావడం ఇట్లాంటి వాటి గురించి మానసిక విశ్లేషకులు చాలా మంది విశ్లేషిస్తుంటారు. పరిస్థితి కూడా అదే. మామూలుగానేమో ప్రజల్లో సామాన్య పేద ప్రజానీకానికి, కష్టజీవులకి, అణచివేయబడే వాళ్ళకి ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వానికి వస్తుంది ఇట్లాంటి పూనకమో లేకపోతే భ్రాంతో, భ్రమో, ఏదో జరుగుతుంది మా మీదని, మీరు చేస్తున్నారు, మీ మీద ఎవరు ఏం చేయటల్లా. ప్రభుత్వంలోని వాళ్ళు ప్రజల మీద, ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రజల మీద కుట్ర చేస్తున్నారు, అందుకే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, తిరగబడుతున్నారు. అది మీకు అర్థం కానంత కాలం మీ భ్రాంతి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అధికారం పోయిన తర్వాత కానీ మీకు ఈ మత్తు దిగదు. రాకేష్ గారు, మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో ఆందోళన పథంలో లేని వర్గం లేని సందర్భం కనిపిస్తోంది. అన్ని వర్గాలు కూడా నిరసనలు హోరెత్తిస్తున్న పరిస్థితి. ఓవైపు ఆర్టీసీ కార్మికులు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్రీ బస్సు పథకంతో తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్న ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఈరోజు ఆందోళన పథం పడుతున్న పరిస్థితి. ఉపాధ్యాయులు కూడా పోరుబాట ప్రకటిస్తున్న సందర్భం, 4 దశల కార్యాచరణ ప్రకటిస్తున్నారు. నిరుద్యోగుల నిరసనలు, ఈరోజు కూడా నిరుద్యోగుల నిరసన ర్యాలీకి వారు పిలుపునిస్తున్న సందర్భం. ఈ క్రమంలో కేటీఆర్ గారు నిన్న పరామర్శించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి అవమానిస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం పక్షాన కేటీఆర్ గారు నిన్న పరామర్శించిన సందర్భం ఖమ్మంలో నిరుద్యోగిని. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ అనేది కూడా? ఈరోజు అంటే ఒక హోపు స్కోపు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఎవరు ఎక్కడ అంటే, నేను తెలంగాణ ఉద్యమంలో ఉభేత్తం లేచినప్పుడు చాలామంది అమరులైనప్పుడు ఆ క్రమంలో ఒక అద్భుతమైన సాంగ్ వచ్చింది, రాళ్ళకు రాను ఉక్కులకు రా, రాలి బూడిద కాకురా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి పాట వచ్చింది. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఎవరు కూడా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోకండి, ఆ రోజు లేనిది సృష్టించి, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అప్రూవల్ తీసుకొచ్చింది 2,32,000 ఉద్యోగాలకు అప్రూవల్ తీసుకొస్తే దాంట్లోకించి 2,02,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కేసీఆర్ గారి టైంలోనే 1,64,000 మంది ఉద్యోగులను నియామకం చేసేసి ఒక్క గ్రూప్ 1. ఎందుకంటే నేను కూడా గెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే నేను సెలెక్ట్ అయినా. మాకు అప్పుడు ఏమని ఉంటుండే, గెస్ట్ ఆఫీసర్లో 60-40 ఉంటుండే. 60 తెలంగాణలోకి ఇస్తుండే అండ్ 40 ఓపెన్ ఫర్ ఆల్ అంటుండే. కానీ ఓపెన్ ఫర్ ఆల్లో మొత్తం కూడా ఆంధ్రలోని ఇష్టం ఉన్న వాళ్ళని నింపుకుంటున్నారు. అది పైరవేల జాబ్లు అవుతుంది. అట్లా కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేసిండు, 95% తెలంగాణ బిడ్డలకే రావాలని కేంద్రానికి అప్లై చేస్తే కేంద్రం ఎప్పుడు ఇచ్చింది? అది కేసీఆర్ గారు 2014లో అప్లై చేస్తే 2022 డిసెంబర్లో వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అప్పటిదాకా మనం గ్రూప్ 1 పెట్టుకోలేము. ఎందుకంటే మనం అసలు అపాయింట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ ఆంధ్రలో వచ్చి మనం పెత్తనం చేస్తారు. ఆల్రెడీ సెక్రటరియట్ మొత్తం ఆంధ్రలో వశమైపోయింది. అట్లా కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఒక సదుద్దేశం పెట్టింది. కానీ ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు డీజీపీ గారేమో మా దగ్గర 20,000 ఉద్యోగాలు ఉన్నాయని డీజీపీ గారు ప్రకటిస్తారు. సీఎం గారేమో 7,600 ఉద్యోగాలే ప్రకటిస్తారు. మిగతా ఉద్యోగాలు ఏమైనా అంటే వేయడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ 9th పేజీలో పెట్టారు యూత్ డిక్లరేషన్లో, వచ్చిన ఫస్ట్ ఇయరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెడుతున్నారు. మాకు ప్రధానమైనటువంటి సమస్య అంటే ఇవన్నీ పెడతా అని చెప్పేసి ఇప్పుడు
ఖమ్మం అబ్బాయి కావచ్చు, లేకపోతే కరీంనగర్ అబ్బాయి కావచ్చు, పెద్దపల్లి అబ్బాయి కావచ్చు, మంచిర్యాల, బెల్లంపల్లి, వరంగల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి అందరికీ సింగరేణి ఉద్యోగాలు ఉంటాయి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెడితే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ త్రూ మాకు వస్తుండే. మా పెద్దపల్లి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుండే. దానిపై నువ్వు అప్లై చేయగానే ఐటీఐ తోటి అప్లై చేయగానే 10th తోటి అప్లై చేయగానే ఆ సింగరేణి ఏ ఉద్యోగం ఉన్నా కానీ దానికి అప్లికేషన్ ఇచ్చుకుంటారు. అది ఖతమైపోయింది. ఇంకొక అంశం ఏంటంటే నిరుద్యోగ యువత ఎందుకు ఇంత బాధతో ఉందంటే ఇప్పుడు 2014లో తెలంగాణ సాధించినప్పుడు ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ 2,75,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండే. 2023కి వచ్చేసరికి 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ అయ్యారు. దగ్గర 7.5 లక్షల ఎంప్లాయీస్ పెరిగిర్రు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలు లేవు. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళందరినీ తీసేస్తారు. అంటే నేనేమంటానంటే ఒక బలమైన నాయకుడు మార్గదర్శకంగా ఉంటే వివిధ ఇప్పుడు క్రిటిక్స్ కంపెనీని ఎట్లా తీసుకొచ్చిండు కేటీఆర్, ఎట్లా కరోనా టైంలో కూడా గొరిల్లా గ్లాస్ కంపెనీ ఎట్లా తీసుకొచ్చిండు. నేనేమంటానంటే ఒక విజన్ ఉండాలి. నువ్వు 3 సార్లు దావోస్ పోయాను, ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇప్పటివరకు చెప్పు. ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నావు ఇప్పటివరకు చెప్పు. ఎవరితో చేసుకున్నాయంటే జూబ్లీహిల్స్లో ప్యాలెస్లో ఉండే రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్లో ఉండే మెగా కృష్ణారెడ్డి తోటి దావోస్ పోయి అగ్రిమెంట్ చేసుకుని వచ్చింది. కాబట్టి ఈ దుస్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు ఓ దిక్కు రైతులు రాలిపోతారు, ఓ దిక్కు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులు రాలిపోతారు, నిరుద్యోగ యువత రాలిపోతుంది. ఏంది అసలు నువ్వు ఎవరిని సాధించడానికి? అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర భవిష్యత్తును ఖతం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి తెలంగాణను నిర్మాణం చేసి ఒక భవిష్యత్ తెలంగాణను ఆ రోజు ఏముండే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు కూడా ఊళ్ళో వ్యవసాయం చేసుకున్నారు. వాటి అంటే వ్యవసాయం అంటే దండగా అన్న కాడ నుంచి వ్యవసాయం అంటే పండుగ కాడి తీసుకొచ్చింది కేసీఆర్. ప్రతి సెక్టర్లో ప్రైమరీ సెక్టర్ కావచ్చు, సెకండరీ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఎక్కడికక్కడ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి సెకండరీ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, ఒక అద్భుతమైన తెలంగాణను సృష్టిస్తే ఈరోజు ఏం చేశారు? ఆ తెలంగాణను మొత్తం భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఇదే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించారు. ఇంకొక మాట అండి, టీచర్లు అందరూ ఈరోజు ఉద్యమిస్తామంటారు. తప్పకుండా టీచర్లు ఉద్యమించాలి. ఇప్పుడే ఉద్యమించాలి. వాళ్ళు మొన్నటిదాకా మొత్తం 27,000 బండ్లు ఉంటే దాంట్లోకి 4,000 బండ్లే వచ్చి మిగతా బండ్లన్నీ బంద్ చేస్తా అంటే ఒక్క టీచర్ ఎమ్మెల్సీ మాట్లాడలేదు. ఇప్పుడు టీచర్లు కూడా ఆలోచించుకోవాలి, మేము ఎవరికి ఇచ్చిన ఓటు. సరే కొన్ని మాటలు మనం అనకూడదు, కానీ నేనేమంటానంటే టీచర్ల గురించి, టీచర్లకు అపాయింట్మెంట్ ఇయ్యని వాళ్ళు టీచర్ల ఎమ్మెల్సీలు ఈరోజు. టీచర్ల గురించి గ్రాడ్యుయేషన్ కలవనాడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఈరోజు. ఆడవాళ్ళు పోరాటం చేయాల్సింది ఎవరి గురించి? టీచర్ల గురించి, గ్రాడ్యుయేట్ల గురించి. ఇప్పటివరకు పిఆర్సీ లేదు. కేసీఆర్ గారు అందరూ ఏమంటారంటే అంటే నేను ఉద్యోగం పనిచేసిన కాబట్టి మాకు ఆ లెక్కలు తెలుసు. ఇప్పుడు ఒక 10,000 జీతం ఉన్నాయని కేసీఆర్ రాగానే 43% ఫిట్మెంట్ ఇచ్చింది. 43 పిఆర్సీ ఇచ్చినప్పుడు అదేంది 14,300 అయింది. మళ్ళీ దాని మీద ఎంత ఇచ్చిండు? 30 ఇచ్చిండు. 30 ఇచ్చినప్పుడు అది 17,000 కాదు, అది 17,300 కాదు. అది ఏమవుతుంది? 86,000 18,600కు పెరుగుతుంది. అంటే 85-86% ఫిట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. డిఎల్ ఇచ్చిండు. అంతా కలిసి ఆ రోజు 10,000 ఉన్నకి 20,000 అయింది, డబల్ అయింది జీతం కేసీఆర్ గారి టైంలో. ఈరోజు ఏమైంది? డిఎల్ అని పెండింగ్ పెట్టిండు. దీని అంటే నేను ఏమంటాను, ఉద్యోగ సంఘాలను బెదిరిస్తుండు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏసీబీ రైడింగ్ చేపిస్తుండు. మీకు ఒకటే పని పెట్టుకున్నాడు, అత్యధికంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి లాస్ట్ మంత్లో 79 ఒకటే నెలల 79 ఏసీబీ కేసులు బుక్ అయినాయండి. ఒకటే పని పెట్టుకున్నాడు, ఏసీబీ పైసలతోటి పట్టుబడ్డోళ్ళు ఒకటే, లేకపోతే వాళ్ళు ఇంటికాడ దొరికిన ఒకటే. ఏమన్నా ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్ ఏసీబీ రైడింగ్ చేస్తుంది. ఇదే పని పెట్టుకున్నాడు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఎవ్వరు కూడా ఉద్యోగస్తులకు అందరికి కూడా ఒక అద్భుతమైన భరోసా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కలిసి ఇస్తారు. ఏంటంటే మీరు ఏ చేసే పోరాటానికి కానీ ప్రజా పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము నిలబడతామని చెప్పేసి నిన్న నిరుద్యోగ యువతకు కేటీఆర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మనం చూస్తున్నాం, పూర్తిగా తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి రంగం అంతా కూడా ఆందోళన పథంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది పరిపాలన వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. 32 నెలల పాలనలో తెలంగాణను అడుగడుగునా ప్రతి రంగాన్ని కూడా విధ్వంసం చేశారు. కాబట్టి ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకు హోరెత్తుతున్నాయనే అంశాన్ని రాకేష్ గారు అలాగే పాపారావు గారు ప్రస్తావిస్తున్నారు. తప్పకుండా ప్రతి వర్గానికి, దెబ్బతింటున్న ప్రతి రంగానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోద్దని చెప్పేసి కోరుతున్న సందర్భం కూడా కనిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.